మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు. మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏం జరుగుతుందో, వీరికి ఈ నెల కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మిథున రాశి వారు ఈ నెల విజయాలను సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి వారు ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవము అనేక రకాల గురించిన అవగాహన చిన్నతనము నుండి అలవడుతుంది. వివాహము సంతాన ప్రాప్తిల్లో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలకు దూరముగా ఉంటారు, కానీ సమస్యలకు దూరంగా పారిపోరు. ఈ ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం బాగానే ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేవారికి కలిసి వచ్చే కాలంగానే ఉంటుంది. కానీ మీరు వాటిపై ఇంట్రెస్ట్ చూపించలేకపోతారు. పనిపై శ్రద్ధ తగ్గుతుంది. మీరు పట్టుదలతో పనిలో ముందుకు వెళ్తే విజయం మీ సొంతమవుతుంది. ఆర్థిక లావాదేవీలు బలపడతాయి. అయితే మీరు పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బంధువులకు, మిత్రులకు లేదా బయటవారికి వృత్తి వ్యాపారపరంగా డబ్బును ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తులను వృద్ధి చేయాలనే ఆలోచనలను కలిగి ఉంటారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న లోన్స్ వస్తాయి. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ వద్ద ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తులను అమ్మినా కొన్నా మంచి లాభాలు వస్తాయి. అయితే ఆస్తులను కొనుగోలు చేసే విషయంలో, అంటే ఇల్లులు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కొనే వాటిపై కేసులు ఉన్నాయేమో, లోన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అన్ని విషయాలను వివరంగా తెలుసుకొని అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మూడవ వ్యక్తి మాటలను విని వారిని గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఆస్తులకు సంబంధించి అన్ని వివరాలు మీరే తెలుసుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, ఈ నెల విద్యార్థులకు చాలా బాగా అనుకూలంగా తెలివితేటలు, జ్ఞానము పెరుగుతాయి. చదువు కోసం ఇతర ప్రాంతాలకు, దేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువులో మంచి పురోగతిని సాధిస్తారు. విద్యార్థులు ఎవరైతే ఆన్లైన్ కోర్సులు చేయాలని అనుకుంటున్నారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ కోర్సుల వల్ల మీరు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. డబ్బు కట్టి మీరు క్లాసులకు అటెండ్ అవ్వకపోవటం వంటివి జరగవచ్చు. మీరు ఖచ్చితంగా క్లాసులకు అటెండ్ అవుతాము అని అనుకుంటేనే డబ్బులను కట్టండి. ఎందుకంటే మీ జాతకం ప్రకారం మీ మనసు స్థిమితంగా ఉండదు. గాలి ఎటు వేస్తే అటు మారుతుంది. ఎవరో ఏదో చెప్పారని మీరు వారిలాగే చేయాలని ఆవేశంతో ఎందులోనూ జాయిన్ అవ్వకండి. పార్ట్ టైం జాబ్స్ చేసేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు మంచి ఫలితాలను పొందుకుంటారు. మీ మిత్రులు మరియు ఉపాధ్యాయులు మీకు చదువు విషయంలో సహాయం చేస్తారు. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతారు లేదా వేరే కంపెనీలో జాయిన్ అవ్వడానికి అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది, కానీ బాగా శ్రమించాలి. అయితే ఈ నెల మీకు గ్రహ సంచారం కొంచెం అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని విషయాలలో ఇబ్బందులు కలుగుతాయి. శారీరక శ్రమ, అలసట, అకాల భోజనములు కలుగుతాయి.
ఈ నెల సమయానికి తినకుండా, సమయానికి నిద్రించకుండా ఇష్టానుసారంగా కాలం గడుపుతారు. చేయవలసిన పనులను పెండింగ్లో పెడతారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో తిట్లు తింటారు. ఇంటి పనులు ఏవైతే మీకు అప్పగిస్తారో వాటిని మీరు సరిగ్గా చేయలేకపోవటం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక కుటుంబ వాతావరణం విషయానికి వస్తే ఈ నెల ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ మాట అందరూ వింటారు. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు, తీసుకునే ట్రీట్మెంట్స్ వల్ల లాభాలు కలుగుతాయి. సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. పిల్లల వల్ల కూడా మీ పేరు ప్రత్యేకతలు పెరుగుతాయి. కుటుంబంలో అందరితో సఖ్యత ఉంటుంది. బంధుమిత్రులతో మీ సంబంధం బలపడుతుంది. జీవితంలో అభివృద్ధి పొందడానికి లేదా కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. వారి ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకుంటారు. పనులను వేగవంతముగా ముందుకు నడిపిస్తారు. ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. విందు వినోదాలలో పాల్పంచుకుంటూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. సరైన అవగాహన ఉంటుంది. ఖర్చులను నియంత్రించే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో మోసపోతారు. వాహన ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. మీ వాహనాన్ని సర్వీస్కి ఇవ్వటం మంచిది. మత్తు పదార్థాలు తీసుకుని వాహనం నడపకండి. అలాగే యువతీ యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేసి పెద్దవారితో తిట్లు తింటూ ఉంటారు. ఈ నెల బంధువులను కలిసినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వల్ల మీకు మీ బంధువులకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తాయి. అలాగే వ్యాపారాలు చేసే వారికి ఈ నెల బాగా అనుకూలంగా ఉంది. సొంతంగా వ్యాపారం చేసేవారికి ఈ నెల బాగుంటుంది. ఎక్కువ లాభాలు కలుగవు, అలా అని ఎక్కువగా నష్టాలు కూడా కలుగవు. కానీ వ్యాపార విషయంలో సంతృప్తి కలిగి ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేస్తారు. బాగా అనుభవం ఉన్నవారిని కలిసి కొత్త విషయాలను తెలుసుకుంటారు. వ్యాపార అభివృద్ధి కోసం ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు కూడా ఈ నెల అభివృద్ధిని చూస్తారు. ఇక మీకు ఈ నెల కొత్త వ్యక్తులను కలవడానికి, ఆరోగ్య చికిత్స కోసం హాస్పిటల్కి వెళ్ళడానికి, ముఖ్యమైన లోన్స్ కోసం బ్యాంకుకి వెళ్ళడానికి అనుకూలంగా ఉన్న తేదీలు 1, 8, 10, 14, 19, 26, 28. ప్రతికూలంగా ఉన్న తేదీలు 3, 5, 12, 16, 21, 24. ఇక మీరు ఈ నెల శుభ ఫలితాలు పొందడానికి, సమస్యల నుండి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఈ నెల మీరు ఏ పని తలపెట్టినా గణపతిని పూజించండి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వారు ఈ నెలంతా గణపతిని ఆరాధించాలి. ఈ నెలలో వచ్చే బుధవారాలలో మీరు గణపతి గుడికి వెళ్ళి గరికను సమర్పించండి. ఈ నెల గణపతి ఆరాధన చేయటం వల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మరి మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.